భారతీయ బొమ్మల రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. $120 బిలియన్ అంతర్జాతీయ బొమ్మల మార్కెట్లో భారత్ సత్తా చాటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న తయారీ క్లస్టర్లో సరికొత్త ఆధునిక బొమ్మల టెస్టింగ్ సౌకర్యాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నేషనల్ టెస్ట్ హౌస్ ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం ప్రకటించారు. టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 2026లో మాట్లాడిన ఆయన దేశంలోని ఎంఎస్ఎంఈలు తమ పరిధిని మరింతగా విస్తరించుకోవాలని పిలుపునిస్తూ ఎగుమతుల టర్నోవర్ను ఎంఎస్ఎంఈ పరిమితుల్లో లెక్కించబోరని, తద్వారా సంస్థలు భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. గడిచిన 11 ఏళ్ల మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా దేశంలో ఇప్పటికే 50కి పైగా టాయ్ క్లస్టర్లు ఏర్పాటయ్యాయని, సుమారు 21,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ రంగంలో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల కోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు. బొమ్మల నాణ్యత, ఖచ్చితత్వాన్ని పెంచేందుకు తయారీదారులు అధునాతన క్యాడ్ క్యామ్ టెక్నాలజీలను, సిఎన్సి మిషన్లను ఉపయోగించాలని సూచిస్తూ పరిశ్రమతో కలిసి ఉమ్మడిగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.